హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంటే ఇంకా ఈవినింగ్ వరకు షూట్ చేశాను అనమాట. అప్పుడు కొంచెం ఇంకా ఏ పని చేస్తే అదంతా కూడా నేను షూట్ చేసుకున్నాను. ఇదంతా మీతో షేర్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూసారా అండి, ఈరోజు ఉదయం అనమాట. టైం వచ్చేసి 6 అవుతుండే. చాలా బట్టలు ఉన్నాయండి, ఒక 4-5 డేస్ బట్టలు. టబ్బు నిండుగా ఉంటేను ఇంకా అవైతే నానబెడదామని చెప్పేసి బయటికి తీసుకొచ్చాను. ఇంకా కొంచెం లిక్విడ్ వేసి మొత్తం వాటర్ అయితే పట్టేశాను. ఇదంతా నానబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఉతుకుతాను నేను ఎప్పుడైనా సరే. కొంచెం పైన ఉండే మురికంతా పోతుంది కదా అండి నానబెట్టుకుంటే. సరే, ఇక్కడ చూడండి మా బాబు అయితే ఇంకా లెగలేదన్నమాట. టైం వచ్చేసి ఇంకా 6:30 అట్లా అవుతుంది మార్నింగ్. ఇక్కడ నేనైతే కొంచెం పాలు ఉంటేను ఆ పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెయిట్ చేస్తున్నాను. ఈ పాలు కంట్రీ డిలేట్ పాలే అండి. అవి నిన్న వచ్చినాయి. నిన్న కొంచెం ఈరోజు కొంచెం అనమాట. 1/2 లీటర్ పాలు కదా, అంటే రోజు ఇచ్చి రోజు వస్తాయి మనకి, ప్రతిరోజు అయితే ఇవ్వరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పాలు అయితే వేడైనాయి. వేడి పాలు తాగిన దానికంటే చల్లార్చుకొని తాగితేనే బాగుంటుంది. అందులో అయితే నేను షుగర్, బెల్లం, ఉప్పు ఇలాంటివి అయితే అసలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఉట్టియే తాగేస్తాను. కంప్లీట్గా చల్లారిన తర్వాత తాగితేనే బాగుంటాయండి. తీయగా ఏమి వేయకుండా చాలా బాగుంటాయి. నాకు అట్లా తాగడమే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, చూసారు కదా, ఒక టీ గ్లాస్ అయితే పోసేసుకున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ తాగేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే తెప్పించానండి. నాకు మార్నింగ్ ఇవ్వగానే అనిపించింది వేడి అన్నం వేసుకొని అందులో వేడి మటన్ కర్రీ వేసుకొని తినాలనిపించింది నాకైతే. అంటే ఇంకా రోజు ఒక చట్నీ, ఒక కారం పొడి, లేదంటే ఒక మటన్, ఒక చికెన్, ఒక ఫిష్, ఇట్లాంటివన్నీ కూడా ఏదో ఒకటి అట్లా తినాలనిపిస్తూ ఉంటుంది నిజంగా అండి. అందుకని చెప్పేసి నేను పొద్దున్నే ఇక అంటే పొద్దున్నే కాదు కానీ ఒక 10 ఆ టైంలో కొంచెం లివరు, మటన్ అయితే తిప్పించాను. తాలింపు అయితే చేసుకున్నానండి. మటన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే యాడ్ చేశాను. దీనిపైన కొంచెం పసుపు, అల్లం పేస్టు, సాల్ట్ ఇవన్నీ వేసేసుకుందాము. మనం ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా ముక్కలకు పడుతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు అనేది ముక్కలకు బాగా పట్టుకొని తినలేకుండా ఉంటుంది అన్నమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా, అల్లం పేస్ట్ నా దగ్గర లేకుండే అండి, కొంచెమే ఉండే. ఇంకా అంత వేసేదాన్ని ఉంటే సరిపోలేదు, ఇంట్లో కూడా లేదు. ఇంకా ఈవినింగ్ తెద్దాంలే అని చెప్పేసి ఉన్న వరకు అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. పసుపు కూడా అయిపోయిందండి. మై గాడ్స్, పసుపు కూడా అయిపోయింది. ఇంకా అదే ఉండే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీటితోటి ఇక కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సరిపోయింది, మంచిగానే సరిపోయింది. చూడండి, దీని అందరిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, పావుగంట ఉడికించుకున్నట్లయితే వాటర్ వస్తుంది కదా మనకు, దాంతోపాటు ఆ వాటర్ అంతా ఇంకే వరకు చూడండి, వాటర్ ఇలా వచ్చింది. ఇదంతా పోయేంత వరకు మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇంకా దీనిపైన కారం వేసేసుకొని ఎసరు పోసుకుందామండి. మటన్ అంటే ఇక ఎసరు పోస్తేనే ఉడుకుతుంది కదా. చూడండి, మరీ స్పైస్ లేకుండా మసాలాలు అంటే ఎక్కువ నార్మల్ టైంలో నేను ఎట్లా వండుతానో మరి అట్లా కాకుండా కొంచెం మామూలుగానే వండుతున్నాను అనమాట. ఎక్కువ అయితే కారం వేయట్లేను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. వండుతుండే మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే పొద్దునుండి అనిపించింది మటన్ తెచ్చుకొని హ్యాపీగా తినేయాలి అని చెప్పేసి. అందుకే నేను ఏది తీసుకురామంటే ర్యామ్స్ అయితే అదే తీసుకొస్తాడు అనమాట. ఇంకా అందులో రెస్ట్రిక్షన్స్ అని, రూల్స్ అని, ఇంకెందుకు అద్దేవాలి ఇద్దేవాలి అనేది ఉండదు. నేను ఏది తీసుకురంటే అదే తీసుకొస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా కారం వేసుకొని కలిపాను. తర్వాత వాటర్ కూడా పోసేసుకున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మనకు ఉడికి కొంచెం మళ్ళీ పులుసులాగా ఉండాలి కదా. సరే, ఇదంతా కూడా అయిపోయింది. దీనిపైన కొవ్వులు అండి, నాకు చాలా ఇష్టం. నేను తాలింపులో వేయను ఎప్పుడైనా సరే. కొవ్వులు మొత్తం కరిగిపోతాయి కదా ఫస్ట్ నుంచి ఉడికితే, అందుకని చెప్పేసి నేను మిడిల్లో వేస్తాను. ఇంక ఇప్పటి నుంచి ఆఫ్ చేసే వరకు మంచిగా ఉడుకుతాయి మనకి.
చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఆయిల్ పైకి వచ్చింది, ఎంత కలర్ఫుల్గా ఉంది. నేనైతే ఇంకా మసాలా అయితే రెడీ చేసుకున్నాను ఇంట్లోనే. ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసి ఎల్లి ప్యాకెట్లు వేసి మంచిగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మసాలా వేసుకుంటే భలే ఉంటుందండి. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అంటే దంచుకొని వేసుకున్నాను. బాగుంటుంది అది వేస్తే, చికెన్లో అయినా మటన్లో అయినా మంచిగా ఉంటుందండి. ఇంక ఇక్కడ చూడండి, పొద్దున్నే నేనైతే బట్టలు పిండేసాను. ఈ బట్టలు పిండినప్పుడైతే టైం వచ్చేసి ఒక 8 అవుతుండే. ఆ టైంలో మస్తు కళ్ళు తిరిగినాయండి. ఆయన ఓపిక లేకుండా అయినా సరే నేను పిండేసాను. నాకు వాష్ మిషన్లో వేస్తే ఇంకా ఎందుకో నాకు నచ్చట్లేదండి, అందుకనే నేనే ఉతుక్కుంటున్నాను. ఇది పరుపు కవర్ చూసారా, పరుపు కవర్ కూడా పిండేసాము. అవన్నీ ఇంకా రామ్సే చూసుకున్నాడు అనమాట. చిన్న చిన్న బట్టలు అయితే నేను కూర్చొని మంచిగా అన్ని పిండేసి జాడిచ్చి ఎండేసుకున్నాను. టైం వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం 3 అట్లా అవుతుండే. ఏంటంటే మబ్బు చూడండి ఫ్రెండ్స్, అప్పటి వరకు ఎండ బీభత్సంగా కొట్టింది. ఇంకా మబ్బు అయితే విపరీతంగా వచ్చేసింది అనమాట. బట్టలన్నీ తీసి కొన్ని ఆరినాయి, కొన్ని ఏమో మందంగా ఉండేటి ఆరలేదండి. కుర్చీలు వేసాను ఇవన్నీ తీసుకొచ్చి, వర్షం వచ్చేలాగా ఉందని. చూడండి, మేము పరుపు ఎక్కడ పెట్టాము, ఎండకి బయట పెట్టాము, ఎండబెట్టాము పరుపు. ఒక 3-4 అవర్స్ ఎండబెట్టాము. తర్వాత ఇక్కడ మా బాబు అన్నం తిన్నాడు, స్నానం చేసిండు, ఆడుకుండు, మళ్ళీ పండుకున్నాండి మధ్యాహ్నం టైము. పరుపు ఎండబెట్టినాం కదా, పరుపు కవర్ ఉతికేసినాం, పరుపు ఎండబెట్టినాము. రేపు మా ఇంటికి చుట్టాలు వస్తారండి. మా అక్క వాళ్ళు, మా చెల్లె వాళ్ళు, మా అమ్మ, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అందరూ వస్తారు మా అబ్బాయికి రాఖీ కట్టడానికి. ఇక అందరం ఒక దగ్గర ఉంటామన్నమాట. అందుకని చెప్పేసి ఇల్లంతా కొంచెం శుభ్రం చేసే పనిలో ఉన్నాము. ఇంక ఇదంతా చూడండి ఇక ఎలా ఉందో. వర్షం ఆల్రెడీ వచ్చింది, గట్టిగా ఒక 2 minutes వచ్చిందండి అంతే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే స్టార్ బజార్కి వెళ్ళినాము. ఒక 4 weeks 5 weeks అవుతుంది నేనైతే స్టార్ బజార్కి వెళ్ళక. ఇక్కడైతే నేను ఉప్మా రవ్వ, ఉల్లిగడ్డలు, నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్, పెసరపప్పు, ఇంకేంటి సోప్స్, ఇవన్నీ తీసుకొచ్చానండి. పల్లీలు అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఉప్మా రవ్వ మాత్రం కిలో తీసుకున్నాను. పెసరపప్పు 1/2 kg తీసుకున్నాను. పెసలు 1/2 kg తీసుకున్నాను. ఉల్లిగడ్డలు 1.5 kg తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఉంటాయి కదండి, తీసుకున్నాను. చింతపండు ఒక 1/4 kg తీసుకున్నాను అంతే. ఇంట్లో సోప్స్ ఉన్నాయి. ఇంకా ఇది చూడండి, ఇది ప్రెగ్నెంట్ వాళ్ళు తినొచ్చో తినకూడదో నాకు తెలియదండి. నేనైతే తీసుకొచ్చాను గ్రేప్స్. ఇంక ఇవి వస్తే దారిలో బ్లాక్ గ్రేప్స్ తీసుకొచ్చాము. ఇవి నాకు మామూలు టైంలో కూడా ఇష్టం అని చెప్పను కానీ బాగుంటాయండి. ఇవి పుల్లగా కొంచెం తీయగా బాగుంటాయి కదా తినడానికి, నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి దారిలో ఆపి మరి ఇవైతే తీసుకున్నాను. అదేందో చూడండి, పౌడర్ లాగా కడిగినా పోదు అనమాట అది. అయితే ఇంకా సరే అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇది జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. జ్యూసర్ కూడా అడిగాము స్టార్లో, బాగుంది కానీ ఇంకా నెక్స్ట్ టైం తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి వదిలేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే శుభ్రంగా కడిగేసుకొని ఇంకా హ్యాపీగా తినేసేయాలి. ఈ పై పొట్టు ఉంది చూడండి, అది మొత్తం తీసేసి లోపలది మాత్రమే తినేసాను. అరగదో అని చెప్పేసి ఇది వచ్చేసి మళ్ళీ నైట్ తిన్నాను అండి. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా, ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సండే ఈ విధంగా స్పెండ్ చేసాం మేమైతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేరు, అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు ఎవరు, ఎందుకో కానీ నాకైతే అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవైతే ఒకసారి 2 సార్లు కడిగేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకొని తినేస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.